యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి ఎక్కువగా బోధించాడు. దేవుని రాజ్యపు మర్మాలు ఆయన శిష్యులకు ఆయన తెలిపాడు. ఈరోజు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం గురించి మనం ధ్యానిద్దాం. అది ఒక కథ రూపంగా చెప్తాను వినండి. దేవుని రాజ్యం ఒక ధనవంతుడు దేశాంతరం పోవచ్చు తన దాసులను పిలిచి ఆయన ఆస్తిని అప్పగించాడంట. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు అప్పగించినట్టు మనం చదువుతాం. అప్పగించి ఆయన దేశాంతరం వెళ్ళాడంట. వెళ్ళి కొద్ది కాలం అయిన తర్వాత ఆయన తిరిగి వచ్చాడంట. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆ దాసులను లెక్కడిగాడని మనం చదువుతాం. 5 తలాంతులు కలిగిన వాడు ముందు వచ్చి ఆ దాసుడు అంటాడు, అయ్యా నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఈ 5 తలాంతులతో నేను ఇంకా 5 చేశాను, ఇదిగో 10 తలాంతులు నువ్వు తీసుకో అని యజమానుడికి అప్పచెప్పాడంట. 2వ దాసుడు ముందుకు వచ్చాడు. 2 తలాంతులు అప్పగింపబడిన ఆ 2వ దాసుడు వచ్చి ఈ తలాంతుల ద్వారా ఇంకా 2 తలాంతులు నేను సంపాదించాను, ఇదిగో ఈ 4 తలాంతులు నీవే తీసుకో అని యజమానునికి ఇచ్చాడంట. యజమానుడు ఈ 2 దాసులను చూసి ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడంట. నువ్వు కొంచెం మీద నమ్మకంగా ఉంటివి, అనేక విషయముల మీద నేను యజమానుడిగా అధికారిగా ఉంచుతాను అని ఆ యజమానుడు చెప్పి, తర్వాత 3వ దాసుడు వస్తాడంట. ఈ 3వ దాసుడు అంటాడంట, అయ్యా నువ్వు నాకు 1 తలాంతు ఇచ్చావు, కానీ నువ్వు బహు కఠినుడు అని నాకు బాగా తెలుసు. ఎక్కడైతే నువ్వు విత్తలేదో అక్కడ కోస్తావు, ఎక్కడైతే నువ్వు విత్తనం చల్లలేదో అక్కడ కూర్చుకుంటావు. అందుకే నేను భయపడి నేను భూమి త్రవ్వి ఈ తలాంతును దాచి ఉంచాను, ఇదిగో నీ 1 తలాంతు నువ్వు తీసుకో అని అంటాడంట. అంటే యజమానుడు అంటాడు, ఓ సోమరి అయిన చెడ్డ దాసుడా అని అంటాడు, నువ్వు ఈ ధనాన్ని నువ్వు సావుకారుల దగ్గర ఉంచినట్లయితే నేను వడ్డీతో కూడా కొంచెం లాభమైనా పొందేవాడిని కదా అని ఏమంటాడంటే, ఈ చెడ్డ దాసుని ఈ వెలపట చీకటిలో పడవేయండి, అక్కడ ఏడ్చటం అక్కడ పళ్ళు కొరకటం ఉంటుంది అని ఆయన దాసులతో యజమానుడు చెప్తాడు. యేసు ప్రభు తన ఆస్తిని ఆయన దాసులకు అప్పచెప్పాడండి. కొంతమందికి ఎక్కువగా ఆస్తి అప్పచెప్పాడు. ఆ 5 తలాంతులు కలిగిన వాడు ఉండొచ్చు, కొంతమందికి 2 తలాంతులని, కొంతమందికి 1 తలాంతని. నేను వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తానని యేసు ప్రభు చెప్పాడు. నా ఆస్తిని మీరు వాడి ఇంకా ఎక్కువగా సంపాదించండి, వ్యాపారం చేయండి. లూకా సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో ఆక్యుపై టిల్ ఐ కమ్ అంటే దీని ద్వారా వ్యాపారం చేసి ఇంకెక్కువగా చేయండి అని యేసు ప్రభు చెప్పి వెళ్ళాడు. కానీ క్రైస్తవులు మర్చిపోతున్నారు ఆ మాటని. ఆయన ఆస్తి నాకేమి ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీకు అనేక విషయాలు అప్పచెప్పాడు. ఆయన అప్పచెప్పిన వాటిని వచ్చి ఆయన లెక్కడుగుతాడు. ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడలో ఆయన మహిమ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిని ముందుకు పిలిచి ఆయన లెక్కడుగుతాడు. లెక్కడిగినప్పుడు నువ్వు ఏమి చెప్తావు అనే ప్రశ్న, దానికి నీకు నువ్వే జవాబు ఇచ్చుకోవాలి. ఈరోజు మనం ఆ తలాంత్ అంటే ఏమిటండి అని మీరు అడగొచ్చు. 1 తలాంత్ అంటే చాలామంది ఏమంటారంటే అది టాలెంట్ అంటే ఏదో పాటలు పాడే టాలెంట్ అని, లేకపోతే వాయిద్యాలు వాయించే టాలెంట్ అని, లేకపోతే ఏదో పని చేసే టాలెంట్ అని, బోధ చేసే టాలెంట్ అని, వాక్యం చెప్పే టాలెంట్ అని రకరకాల టాలెంట్లుగా మాట్లాడుకుంటారు. కానీ అక్కడ మీరు వాక్యాన్ని చదివితే తలాంతు అంటే 20 సంవత్సరాలు సంపాదిస్తే ఎంత జీతం వస్తుందో అంత విలువైన ధనం అనర్థం. 20 సంవత్సరాలు సంపాదించిన ఆస్తి, ఆ జీతం, అంత గొప్ప ధనాన్ని
ఆ యజమానుడు ఆ దాసులకు అప్పచెప్పాడంట. ఈ దాసులు ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు వచ్చి ఆయన లెక్క అడుగుతున్నాడు. సహోదరా సహోదరి, యేసు ప్రభు తిరిగి ఒకరోజు రాబోతున్నాడు. వచ్చినప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు. నేనిచ్చిన దాంతో నువ్వు ఏమి చేశావు అని అడుగుతాడు. ఎన్నో విషయాలు నీకు అప్పచెప్పాను, ఏమి చేశావు అని ప్రభు నేను లెక్క అడిగినప్పుడు నువ్వేమి చెప్తాడు? యేసు ప్రభు ఆయన 2 రకాలైన దాసులను చూస్తాం మనం. మొదటిగా నమ్మకమైన మంచి దాసులు. 2వ రకమైన దాసులు సోమరి చెడ్డ దాసులు. యేసు ప్రభు నిన్ను చూసి నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడా? ఈ నమ్మకమైన మంచి దాసుల గురించి మనం కొద్దిసేపు ధ్యానిద్దామండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం నేర్చుకుందాం ఆయన చెప్పే మాటలను. ఎవరు వింటారో తెలుసా? యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన నోట ఎవరు వింటారు? నమ్మకమైన మంచి దాసుడా అంటే బాగా వినాలి. మంచి దాసులు ఎవరంటే, ఈ ఆస్తి నాది కాదు, ఈ ఆస్తి ప్రభుది అని ఎరిగిన వారే మంచి దాసులు అండి. అలాంటి వారే జాగ్రత్తతో పనిచేస్తారు. అలాంటి వారే వారు ఎంతో చురుకుగా పనిచేస్తారు, ఎంతో త్వరగా పనిచేస్తారు, ఎంతో భయపడుతూ పనిచేస్తారు. ఇది నాకు అప్పచెప్పిన పని నేను తప్పకుండా చేయాలి, బాగా చేయాలి అని ప్రయాసపడతారు. సహోదర సహోదరి, మనకు కలిగింది ఏది కూడా మనం స్వతహాగా సంపాదించుకోలేదు. మనకు సమస్తము ఇవ్వబడింది అని మనం ఎరగాలి. బాప్తిసం ఇచ్చే యోహాను అంటే ఏమంటాడో తెలుసా? మనుషులు వచ్చి అంటారు, అయ్యా నువ్వు బాప్తిసం ఇచ్చిన ఆ యేసు ఉన్నాడే, ఆయన వెంట అనేక మంది వెళ్తున్నారు, ఆయన ఎక్కువ మందికి బాప్తిసం ఇస్తున్నాడు. ఇంకా అంటే నీ మినిస్ట్రీ తగ్గిపోయింది, ఆయన మినిస్ట్రీ ఎక్కువైంది చూడు అని బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర మనుషులు చెప్తే ఈయనంటాడు, ఏమంటాడో తెలుసా? పరలోకం నుంచి పైనుంచి ఒక వ్యక్తికి ఇవ్వకబడకపోతే ఒక వ్యక్తి ఏదీ పొందుకోలేడు అని అంటాడండి. సహోదరా సహోదరి, నీకు కలిగిందంతా సమస్తం ప్రభు నీకు ఇచ్చాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు క్రీస్తు రక్తంతో కొనబడిన బిడ్డవైతే, ఆత్మచే ముద్రింపబడిన క్రీస్తు బిడ్డవైతే, నీకు కలిగిన సమస్తం ప్రభు నుంచే వచ్చింది. అది నువ్వు ప్రభు కొరకు వాడటం నేర్చుకోవాలి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటారంటే, పౌలు సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మీరు మీ సొత్తు కాదు అని అంటాడు. అంటే మనం కూడా నా జీవితంలో నేను ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అనడానికి లేదు. ఎందుకంటే ఆయన వెలబెట్టి రక్తంతో కొనుక్కున్నాడు. ఇక్కడ దాసులనుంది. గ్రీక్లో వాడిన మాట ఏమిటో తెలుసా? డూలాస్ అని. డూలాస్ అంటే స్లేవ్ అని. ఇంట్లో పనిచేసే పనివాడు, సర్వెంట్ అని కాదండి. ఇంట్లో పనిచేసేవాడు పనివాడని కాదు. దాసుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే స్లేవ్ అని, బానిస అని అర్థం. మనం ప్రభు బానిసలమని, ఆయన చెప్పిన మాటను మనం తప్పకుండా చేయాలి అనే మాట మనం నేర్చుకోవాలి. ఆయన బానిస అయితే నువ్వు ఆయన పని చేస్తున్నావా? ఆయన అప్పగించింది నువ్వు చేస్తున్నావా? చాలా మటుకు పనులలో, మీ ఆఫీస్లో మీ బాస్, మీ సూపర్వైజర్ లేకపోతే మీ మేనేజర్ చెప్పిన పని కాకుండా నీ సొంత పని చేసుకుంటే ఆయన మెచ్చుతాడా మీ పనిని? మీకు ఉద్యోగం ఉంటుందా? మీకు ప్రతి నెల జీతం వస్తుందా? రాదు కదా. ఎందుకు? మీ యజమానుడు, మీ సూపర్వైజర్, మీ మేనేజర్ చెప్పిన పని మాత్రమే నువ్వు చేయాలి, అది కూడా చక్కగా చేయాలి. యేసు ప్రభువుని మనకు ఎంతో అప్పచెప్పాడండి. ఆయన వెళ్తూ యేసు ప్రభు ఆయన శిష్యులతో ఏమన్నాడో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను మీరు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి, నేను బోధించిందంతా వారికి బోధించండి. అంటే మనుషులు ఇప్పుడు యేసుప్రభు అధికారంతో ఎవరూ బయటికి వెళ్ళట్లేదు. ఆయన నామంలో మనుషులకు బాప్తిసం ఇవ్వట్లేదు. ఆయన చెప్పిన మాటలు ఇతరులకు బోధించట్లేదు. ఏదో పిట్ట కథలు చెప్తూ మనుషుల్ని మభ్యపెడుతున్నారే కానీ నిజంగా ఆయన దాసులుగా, ఆయన అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేసేవారు తక్కువ మంది అండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో నమ్మకస్తుడిని ఎక్కడైనా మనకు దొరుకుతాడా అనే మాట ఉంది. మనం నమ్మదగిన వారు చాలా కొంతమంది అండి.
నువ్వు ఏ వ్యక్తిని పనికి పిలిచినా ఆ వ్యక్తికి ఆయన పర్సనల్ ఎజెండా ఉంటుంది. అంటే నా సొంత పని నేను చేసుకోవాలండి, ఆయన పని చేస్తే నాకేమొస్తుంది అనే ఆలోచనలో, ఆ ధోరణిలో చాలామంది ఉంటారు. యేసు ప్రభు దాసులు కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారండి. ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి మినిస్ట్రీలోకి వస్తారు, లేకపోతే పేరు కొరకు, పరపతి కొరకు మనుషులు మినిస్ట్రీలోకి వస్తారు. కానీ ప్రభువు నాకు అప్పచెప్పిన పని, ఒకరోజు ప్రభువు నన్ను లెక్క అడుగుతాడు, అందుకే నన్ను నమ్మకంగా చేయాలి. నువ్వు నమ్మకమైన వ్యక్తివా కాదా అని నువ్వు పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయి. నమ్మకస్తులు అంటే ఎవరో తెలుసా అండి? ఈ టైంకి రమ్మంటే ఆ టైంకి రావాలి, ఈ పని చేయమంటే ఆ పని చేయాలి, చెప్పిన మాట జవదాటకుండా, చెప్పిన మాట ఎదురు చెప్పకుండా, చెప్పిన మాటకు ఏదో సాకులు చెప్పకుండా సరిగ్గా చేసేవాడు నమ్మకమైన దాసుడు. అలాంటి వారి కొరకు చూస్తున్నాడు యేసు ప్రభు. చూసేదే నమ్మకమైన దాసుల కొరకు. నమ్మకమైన వారు దొరుకుతారా? ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ బిజినెస్లో నువ్వు నమ్మకస్తులు దొరకడం చాలా కష్టం. సేవలో కూడా నమ్మకస్తులు దొరకడం చాలా కష్టం. అందరికీ వారి అజెండాలు ఉంటాయి, అంటే వారి ఆలోచనలు ఉంటాయి, వారి సొంత బిజినెస్లు ఉంటాయి, వారి ఆలోచనలే ఉంటాయి. కానీ ప్రభువు నాకు అప్పగించిన పనిని నేను తప్పకుండా చేస్తాననే వారు చాలా కొద్దిమంది. ఈ 5 తలాంతులు కలిగిన వాడు ఈ 5 తలాంతులతో ఆయన వ్యాపారం చేసి ఇంకా 5 తలాంతులు ఎక్కువ చేశాడండి. చూడండి, ప్రభు ఏం కోరుతున్నాడంటే, ప్రభు మనకిచ్చిన ఆ ఆస్తిని మనము ఫలభరితంగా చేయాలని, ఇంకా అధికం చేయాలని ఫలాన్ని కోరుతున్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు ఇంకో ఉపమానం చెప్తాడు. ఏమిటో తెలుసా? ఒక ధనవంతుడికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటను మనుషులకు ఆయన కౌలుకి ఇచ్చాడంట, నడిపించుకోవటానికి ఇచ్చాడంట. ప్రతి సంవత్సరం ఆయన దాసులను పంపిస్తున్నాడు. అయ్యా, నాకు రావాల్సిన నా ఆ 10వ భాగం 20% నాకు ఇవ్వండి అని పంపిస్తే ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఆ ద్రాక్ష తోటను నడిపించే వారు ఏం చేస్తున్నారంటే ఆ దాసులను కొట్టడం. ఆయన కుమారుని పంపిస్తారంట. ఆఖరిగా ఆ కుమారుని చంపేస్తారంట. అప్పుడు ఆ యజమానుడు కోపం వచ్చి వాళ్ళందరినీ తరం వేసి ఆ తోటను ఫలం పండించే వారికి అప్పచెబుతాడని మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనంలో ఆ మాట రాయబడింది. యేసు ప్రభు నీ జీవితంలో ఏం కోరుతున్నాడు తెలుసా? ఫలం కోరుతున్నాడు. ఫలం అంటే ఏంటి? అనేక మాటలు బైబిల్లో ప్రభు పదే చెబుతారండి. ఆయన మొదట చెప్పిన మాట ఏమిటో తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటే యేసు ప్రభు బోధించాడండి. మారు మనస్సు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని. మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించుడి అని బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పాడు. మారు మనస్సుకు తగిన ఫలం అంటే, నువ్వు మారు మనస్సు పొంది ఉంటే నీ జీవితంలో రుజువు ఉండాలి, క్రియ ఉండాలి, పని ఉండాలి. లేకపోతే నువ్వు మారు మనసు పొందనట్టే. నీ మనస్సు మారిందని రుజువు ఉండాలి, నీ మాటలు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ చూపు మారాలి, నీ జీవితం మారాలి. లేకపోతే నీ జీవితంలో మార్పే లేదు, మారు మనస్సు ఉందని రుజువే లేదు. పరిశుద్ధత అనే ఫలం మన జీవితంలో ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు. పరిశుద్ధత అనే ఫలం మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి మనం ఎదగాలి. క్రీస్తు రక్తం ద్వారా మనం కొనబడిన వారమైతే మనం ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ప్రతి క్రియలో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, మన హృదయంలో, మన కోరికల్లో పరిశుద్ధత ఉండాలి. అలాంటి జీవితమే ఫలభరితమైన జీవితం అండి. అంటే ప్రభు వారి జీవితంలో పని చేస్తున్నాడని, వారు ఫలిస్తున్నారని, నీతి అనే ఫలం ఉండాలంట. అంటే వారి జీవితాల్లో నీతి క్రియలు ఉండాలంట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నీతి క్రియలు అనే ఫలం ఉండాలి. అలాంటి ఫలం మీ జీవితంలో లేకపోతే మీరు ప్రభు ఎదుట మళ్ళీ ఏమి లెక్కపు చెప్తారు? యేసు ప్రభు ఇంకో ఉపమానం చెప్తాడు. ఏమిటో తెలుసా? లూకా సువార్త 13వ అధ్యాయంలో
6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏమంటాడంటే, ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంట. 3 సంవత్సరాలుగా యజమానుడు ఏదో ఫలం చూడటానికి ఆ చెట్టు దగ్గరకు వస్తున్నాడంట. వస్తే ఫలమే కనబడట్లేదంట. ఆ తోటమాలితో అన్నాడంట యజమానుడు, 3 సంవత్సరాల నుంచి వస్తున్నానయ్యా, ఒక్క ఫలం కూడా నాకు దొరకట్లేదు, ఈ చెట్టు కొట్టేయి అన్నాడంట, నరకేసే అన్నాడంట. ఈ చెట్టు కొట్టేసేయమంటే ఆ తోటమాలి అన్నాడు, బ్రతిమలాడాడంట, అయ్యా ఈ సంవత్సరం వదిలేసేయి, ఈ సంవత్సరం దాని చుట్టూ నేను తవ్వుతాను, దానికి ఎరువేస్తాను, నీళ్లు పోస్తాను, దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను నేను, ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలాలు రాకపోతే నేను కొట్టేస్తానయ్యా అన్నాడంట. అది నీ జీవితం గురించేమో ఒకసారి చూసుకోవాలి. ప్రభు ప్రతి సంవత్సరం నీ జీవితంలో ఏమైనా ఫలం దొరుకుతుందా అని వస్తున్నాడు. ఫలం లేకపోతే ఏమంటాడో తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, గొడ్డలి చెట్టు వేరు దగ్గర ఉందంట, ఫలించని ప్రతి చెట్టు కూడా ఆయన కొట్టేస్తాడని చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా అదే మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, ఆయనలో ఫలించని ప్రతి తీగను ఆయన పెరికి పారేస్తాడంట, మంటలో పారేస్తాడంట. మన జీవితం ఫలభరితమైన జీవితం కాకపోతే దేవునికి పనికే రాదు. పనికి రాని వారిని ప్రభు తీసి మంటలో పడేస్తాడు. సహోదరా సహోదరి, మంచి దాసుడు ఎవడంటే, నాకు కలిగిందంతయు కూడా ప్రభు నుంచి నేను పొందానని. నమ్మకమైన దాసుడు ఎవరంటే, నాకు అప్పచెప్పిన, నాకు ఇచ్చిన ఈ ఆస్తిని నేను ఎలా అయినా ఎక్కువ చేయాలి, కొంచెమైనా ఎక్కువ చేయాలని ప్రయాసపడేవాడు. నమ్మకంగా ఒకరోజు చేసి రెండో రోజు మానేయటం కాదు, ఒక నెల చేసి ఇంకో నెల విశ్రమించడం కాదు, ఓ సంవత్సరం పనిచేసి అయ్యా ఇంకా నేను ఏమి చూడట్లేదయ్యా, అందుకే ఇంకో సంవత్సరం మానేస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టీవీ మెసేజ్లు విని చాలామంది నాకు దేవుని సేవకులే కాల్ చేస్తారండి, పాస్టర్లు కాల్ చేసి ఏమంటారంటే, అయ్యా సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను విడిచిపెట్టి పారిపోదాం అనుకుంటున్నాను నేను. ఏమంటారు మీరు? నా కొరకు ప్రార్థన చేయండి. నేను అనుకోవటం ఏంటండి, దేవుడు నిన్ను పిలిచి ఉంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నాకు కష్టాలు వస్తున్నాయ్యా అంటే, కష్టాలు రావుని ప్రభు ఎక్కడ చెప్పలేదే. నువ్వు కష్టాల్లో కూడా ఆయనకు నమ్మకంగా ఉంటే నిన్ను బలా మంచి దాసుడా అని అంటాడు, నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఆయన అన్నాడు, నోవాహు మినిస్ట్రీ ఒకసారి ఆలోచించండి. నోవాహు 100 సంవత్సరాలకు పైగా ఆయన బోధ చేశాడంట మనుషులకి. అయ్యా రాబోయే జలప్రలయం నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోండి, ఈ ఓడలో ప్రవేశించండి అంటే అందరూ నవ్వారంట. అందరూ నవ్వి ఒక్కరు కూడా రాలేదంట. కానీ ఆయన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. వాళ్ళు ఓడలో ప్రవేశించారు, జలప్రలయం వచ్చింది, దేవుడు ఆయన్ని కాపాడాడు. ఇంకా యోనా జీవితాన్ని ఆలోచించండి. యోనా అయితే వెళ్ళి ఆయనకు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆయన కూడా వెళ్ళాడు. ఎందుకు? దేవుడు ఆయన్ని కష్టాల గుండా, తుఫాన్ల గుండా తీసుకెళ్ళి ఆయనకు పాఠం బోధించింది. కానీ వెళ్ళి ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ నినవే పట్టణం నాశనం అయిపోద్ది, 40 రోజుల్లో నాశనం అయిపోద్ది ఆయన మాట చెప్పిపోయి ఆయన బయట కూర్చున్నాడు. బయట కూర్చుంటే ఆ మాటకు మనుషులు భయపడి వారు మారు మనసు పొంది ఎంతో ప్రభు సంద్ర ఏడ్చి గోనెపట్ట కట్టుకొని ప్రభు వైపు తిరిగారండి. 120,000 మంది రక్షింపబడ్డట్టు మనం చూస్తాం, ప్రభు వైపు తిరిగినట్టు మనం చూస్తాం. అయ్యా నోహు మినిస్ట్రీలో చూడండి, చాలా ఫలం లేదు కదా. ఈ యోనా మినిస్ట్రీలో ఎంతో ఫ్రూట్ చూశాడు ఆయన. ఎంత మంచి పని కదా. ఇక్కడేమో ఈయన కష్టపడి పని చేశాడు, ఈయన ఏ కష్టపడి పని చేయకుండా ప్రభు కొరకు చేశాడు. ప్రభు చూసేది ఏమిటో తెలుసా? నమ్మకత్వాన్ని చూస్తాడు. నువ్వు నమ్మకంగా ఆయన కొరకు చేస్తున్నావా లేదా? నోవా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రభు చెప్పిన మాట నోవాతో కూడా అదే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదే ఉంటుంది, ఆది కాండంలో కూడా అదే మాట ఉంటుంది. ఏమిటంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవటానికి ఒక ఓడన కట్టని. అంటే లోకమంతా పాడైపోయిందయ్యా, నువ్వు కుటుంబాన్ని మాత్రం నువ్వు రక్షించుకోవాలి. అది నోవహు పరిచర్య. ఆయన నమ్మకంగా చేశాడు, ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రభు నమ్మకత్వాన్ని చూస్తాడు. కొంతమంది మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అపాస్టసీ అని బైబిల్లో ఉంది. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
చాలామంది విశ్వాసాన్ని వదిలిపెట్టి పారిపోతారని మాట ఉంది. అదే 1 తిమోతి 6వ అధ్యాయంలో కూడా అదే మాట ఉందండి. విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసాన్ని వదిలిపెట్టి ఇంకా దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు లేడు అని వెళ్ళిపోతారు. అలాంటి వారు నిత్యనాశనంలోకి వెళ్తారు. కానీ ఆయన చెప్పిన పని ఎన్ని కష్టమైనా సరే, ఆయన అప్పగించిన ఆస్తిని, ఆయన అప్పచెప్పిన పనిని, ఆయన చెప్పిన ఆ ప్రాజెక్టును నేను నమ్మకంగా చేస్తాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు ఎంతమంది ఎదురొచ్చినా. 18వ శతాబ్దంలో జాన్ వెస్లీ అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి అమెరికా దేశానికి వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఒక స్టేట్మెంట్ నాకు చాలా ఇష్టం. అది ఐఎమ్ ఇమ్మార్టల్ అంటిల్ మై వర్క్ ఈస్ డన్ అని అన్నాడు. ఐఎమ్ ఇమ్మార్టల్ అంటిల్ మై వర్క్ ఈస్ డన్ అంటే నేను చావను, నా పని ముగిసే వరకు అని. ప్రభు నాకు చెప్పిన పని నేను ముగించే వరకు నేను చావనన్నాడు. రోజుకు 3 సార్లు బోధించేవాడంట. 2 లక్షల మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసేవాడంట. ఏదో విమానంలో కాదు, గుర్రం మీద ప్రయాణం చేసేవాడంట. బైబిల్ అంతటికీ ఆయన కామెంటరీ రాశాడంట 4 వాల్యూమ్స్లో. సంఘ చరిత్ర అంతా కూడా 4 వాల్యూమ్స్లో క్రిస్టియన్ హిస్టరీని రాశాడు ఆయన. 7 వాల్యూమ్స్లో ఆయన బోధ చేసిన ఆయన ప్రసంగాలన్నింటినీ కూడా ఎన్ని పుస్తకాల్లో రాయబడ్డాయో మీరు ఆలోచించండి. 7 పుస్తకాలుగా రాయబడ్డాయంట. ఎంత కష్టపడ్డాడు. ఒక వ్యక్తి అడిగారంట, అయ్యా నువ్వు ఈరోజు రాత్రి చనిపోతావంటే ఏం చేస్తావు నువ్వు అంటారు అని అడిగారంట. ఒక రూమ్లో తల వేసుకొని కూర్చుంటావా అంటే లేదు, ఉదయాన్నే లేచి నా ప్రభు ముఖాన్ని నేను చూస్తాను. ఈరోజు ఉదయం నేను ఇక్కడ బోధ చేయాలి, అక్కడికి వెళ్తాను, అక్కడ వాక్యం చెప్తాను, నేను వాక్య పరిచర్య చేస్తాను. మధ్యాహ్నం ఈస్తే ఈ ఊరికి వెళ్ళాలి, నేను ఆ ఊరిలో నేను ఒక పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేస్తాను, అక్కడ వాక్య పరిచర్య చేస్తాను. సాయంత్రం ఇంకో ఊరికి వెళ్ళాలి, అక్కడ నేను వాక్య పరిచర్య చేయాలి, సువార్త చెప్పాలి, అక్కడ సువార్త చెప్తాను. తిరిగి వచ్చి నా ప్రభు సన్నిధిలో నా ఆత్మను ప్రభుకు అప్పచెప్తాను అన్నాడు. అంటే చూడండి ఎంత నమ్మకంగా మనుషులు. జాన్ వెస్లీ గారు 18వ శతాబ్దంలో ప్రభు కొరకు నమ్మకంగా పనిచేశాడు. ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వచ్చాడండి. ఇక్కడ గొప్ప ఉద్యోగాన్ని తీసుకొని వచ్చాడు. సహోదర సహోదరి, నువ్వు యేసు ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు ఈ మాటలు ఆయన నోట వింటావా? బలా నమ్మకమైన మంచి దాసుడా, మళ్ళీ మనం ఆయన ఇచ్చినంత మనం ఆయనకు తిరిగి ఇచ్చేయాలండి. అది గుర్తుపెట్టుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన శిష్యులతో కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, మీరు మెలకువగా ఉండండి, మీ డ్యూటీలు వెలుగుతూ ఉండాలి అని చెబుతూ, ఏ దాసుడైతే మెలకువగా ఉండి ఆయన యజమానుడు రావడం చూస్తాడు, వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగా ఉండి పనిచేస్తూ ఉంటారో వారికి బహుమానం దొరుకుతుంది అని యేసు ప్రభు చెప్తుంటే పేతురు ఒక ప్రశ్న అడుగుతాడు, ప్రభువా ఇది మాకు చెప్తున్నావా లేకపోతే అందరికి చెప్తున్నావా అన్నాడు. అంటే యేసు ప్రభు అంటాడు, ఏ దాసుడు అయితే యజమానుడు ఆయన ఇంటి మీద ఉంచాడో వారి గురించి నేను చెప్తున్నాను. అంటే మీ గురించేయా అని అర్థం. అంటే ఆయన సంఘంలో ఆయన అప్పగించిన పనిని చేయాలి. ఆయన ఇల్లు అంటే సంఘం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చర్చ్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అంటది. సంఘం దేవుని ఇల్లు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరం, ఆ దేవుని ఇంట్లో మనకి అప్పచెప్పిన ఆ పనిని మనం నమ్మకంగా, కొంతమందికి వాక్య పరిచర్య ఉంటుండొచ్చు, కొంతమందికి ఇతరుల కొరకు ప్రార్థన చేసే మినిస్ట్రీ ఉండొచ్చు, ఇంకొకరిని ఆదరించే మినిస్ట్రీ ఉండొచ్చు, కొందరికి పాడే పరిచర్య ఉండొచ్చు, కొంతమందికి వాయిద్యాలు వాయించే పరిచర్య ఉండొచ్చు, కొంతమందికి మనుషులను చూసి వారి శ్రమలను గ్రహించి వారికి కౌన్సిల్ చేసే పరిచర్య ఉండొచ్చు. 1 కొరింథీ 12వ అధ్యాయం 4, 5, 6 వచనంలో ఏముందో తెలుసా? దేర్ ఈస్ వేరియస్ గిఫ్ట్స్ అని ఉంది. అనేక విధములైన ప్రభు ఇచ్చే బహుమానాలు ఉంటాయంట, గిఫ్ట్స్.
అనేక వరాలు ఉంటాయంట. మనుషులకు చూడండి అనేక వరాలు ఉంటాయి. ఎందుకు అనేక వరాలు ప్రభు అనేకులకు ఇస్తాడంటే ఆయన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉన్నట్టు ఆయన ఆత్మ వరాలను ఇస్తాడంట. వరాలే కదండి, పరిచర్యలు ఉంటాయంట, పనులు ఉంటాయంట. 5వ వచనం 6వ వచనం, 1 కొరింథీ 12వ అధ్యాయం 4, 5, 6 ఈ 3 వచనాలు మీరు చదవండి. అనేక వరాలు ఉంటాయి, అనేక పరిచర్యలు ఉంటాయి, అనేక పనులు ఉంటాయి. ఈ పనులన్నిటినీ ప్రభు అప్పగించిన వాడు మనం నమ్మకంగా చేయాలి. ప్రభువా ఇదిగో ఈ పని నువ్వు అప్పచెప్పావు, ఈ పని చేశాను చూడు, చక్కగా చేశాను చూడు నువ్వు చెప్పగలవా? ఈరోజు ప్రభు వస్తే ప్రభు ముందు నిలబడితే ఏమి చెప్తావు అనే ప్రశ్న. ఆఖరిగా ఇంకో దాసుడు వచ్చాడంట. ఈ దాసుడు వచ్చి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన 1 తలాంతు ఇదిగో తీసుకో అని ఆ 1 తలాంతు తీసి ఇచ్చాడట. నువ్వు బహు కఠినుడవని నాకు తెలుసు. నువ్వు విత్తని చోట కోసేవాడివి, విత్తనం చల్లని చోట పంట కూర్చుకునేవాడివి కనుక నేను భయపడ్డాను, నేను అందుకే దాచిపెట్టాను అన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ యజమానుడు ఏమన్నాడో తెలుసా? సోమరి చెడ్డ దాసుడా అని అన్నాడు. ఈ సోమరి చెడ్డ దాసుడు ఎవరండి? చాలా మటుకు మనుషులకు ప్రభు ఎవరో ఎరగకపోతే వాళ్ళు చెడ్డదాసులు అండి. ఈ చెడ్డోడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు బహు కఠినుడు అంట. ఆయన ప్రేమించేవాడు కనుక ఆయన ఆస్తి ఇచ్చాడండి. ఆయన ప్రేమించకపోతే నీకు ఆయన ఆస్తి ఎందుకు ఇస్తాడు? ఆయన ప్రేమస్వరూపి, ఆయన కరుణ కలిగిన దేవుడు. ఆయన ఆస్తిని మనకి ఇచ్చాడు, మనం దాన్ని వృధా చేయకూడదు. ఈయన నువ్వు బహు కఠినుడు అంట. ఎక్కడ ఆయన విత్తకుండానే కోస్తాడంట. ఎక్కడైతే విత్తనం చల్లలేదు అక్కడ కూర్చుకుంటాడంట. ఈయన లాజిక్ చూడండి ఎంత తప్పుగా ఉందో. ఏమంటున్నాడో తెలుసా? నువ్వు విత్తకుండా, ఎవరైనా విత్తకుండా కోస్తారండి? విత్తకుండానే కోస్తే ఒకవేళ నువ్వు విత్తనం నాటితే ఇంకెంత పంట వస్తుందో నువ్వు ఆలోచించాలి కదా. అంత ఆలోచన లేదా వీడికి? ఎందుకు ఆలోచన లేదంటే నా యజమానుడు చెడ్డోడు అనుకున్నాడంట. సహోదర సహోదరి, యేసు ప్రభు కఠినుడు, నా ప్రభు కఠినుడు, ఆయన మంచివాడు కాదు అనుకునే వారంతా కూడా నిత్య నరకంలో తోయబడతారు. ఎందుకంటే ప్రభు కొరకు వాళ్ళు పనికిరారు. వారికి ఇచ్చిన ఆ పనిని, వారికి ఇచ్చిన ఆస్తిని, వారికి ఇచ్చిన ఆ తలాంతును ప్రభు కొరకు వాడరండి, దాచిపెడతారు. ప్రభువు నీకు అప్పగించిన పని నువ్వు దాచిపెడుతున్నావా? లేకపోతే నువ్వు ఆయన కొరకు ప్రభువు ఇచ్చిన పని నమ్మకంగా చేస్తాను, ఇంకా ఎక్కువగా ఫలాన్ని చూసేటట్లు నేను చేస్తాను అనే ప్రయాసపడరండి. ఆ ప్రయాసనే ఉండదు. సోమరి వ్యక్తులు దేవునికి పనికిరారండి. ఎలాంటి సోమరుని ఆయన దాసులను పిలిచి ఏం చేశాడంటే, ఏమంటాడంటే, నువ్వు సావుకారుల దగ్గర నా ధనాన్ని ఉంచవలసింది నేను వడ్డీతో పాటు పొందుకునేవాడిని కదా. ఇంతకాలం నీకు ఇంత ఆస్తి ఇచ్చాను, ఈ ఆస్తిని అలాగే దాచుంచేందుకు కొంచెమన్నా నాకు వడ్డీ వచ్చేది కదా. అందుకే ఈ దాసుల్ని తీసుకొని, అందుకే ఈ తలాంతులు తీసి ఆ 10 తలాంతులు గలవాడికి ఇవ్వండి అని అంటున్నాడు ప్రభు. చూడండి, చాలామంది ఇలా మినిస్ట్రీలు పోగొట్టుకుంటారు. చాలామంది ప్రభు వారికి ఇచ్చింది పోగొట్టుకుంటారు. ఎందుకంటే వారికి అప్పచెప్పిన పని వారు నమ్మకంగా చేయనందుకు ప్రభు తీసి ఎవరైతే నమ్మకంగా చేస్తున్నారో వాళ్ళకి ఇస్తాడండి. నువ్వు కొన్ని విషయముల మీద, కొంచెం దాని మీద నమ్మకంగా ఉన్నావు, అందుకే నిన్ను ఎక్కువ పని మీద, ఎక్కువ దాని మీద నీకు అధికారం ఇస్తానంటాడు ప్రభు. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు ఇంకెక్కువ పని ఇస్తాడు ప్రభు. అలాంటి వారికే ప్రమోషన్ వస్తుందండి పనిలో, అలాంటి వారికే బోనస్లు వస్తాయండి, అలాంటి వారికే ఈ రైజులు వస్తాయండి, అలాంటి వారికే ఈయన గొప్ప గొప్ప స్థానంలోకి వాళ్ళు ఎదుగుతారండి. కానీ ఎవరైతే సోమరుల్లో ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. యజమానుడు అన్నాడు, వెలుపటి చీకట్లో పని తోసేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరకటి ఉంటుందంట. అంటే ఆయన ఏమంటున్నాడంటే పనికిరాని దాసులను తోసేస్తాడంట ఆయన చీకట్లోకి, నరకంలోకి. సహోదర సహోదరి, నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు నువ్వు జీవిస్తావా, లేకపోతే నిర్లక్ష్యంగా జీవిస్తున్నావా? అది ప్రశ్న. నువ్వు ప్రభు వైపు తిరుగు. ప్రభువా, నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయి. నువ్వు తిరిగి వచ్చినప్పుడు
వెల్ డన్ అని నువ్వు చెప్పగలగాలి. అలా నా జీవితాన్ని నువ్వు మార్చు అని అంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.